Hi everyone, welcome back to our channel. This is Radhika. How are you all? Hope you all doing well. So this is my evening routine అండి. సో ఆఫ్టర్ డ్యూటీ మై రియల్ వర్క్ బిగిన్స్ అనమాట. సో ఇక్కడ నేను వచ్చి ఈ కోకో మిక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ వెరీ ఇన్స్టాంట్ డ్రింక్ అండి ఇది మాత్రం. సో ఏం లేదండి, ఈ పౌడర్ అనేది మనం గ్లాసెస్లో తీసేసుకొని ఫస్ట్ మనం హాట్ వాటర్ యాడ్ చేయాలి. అందులో ఎక్కువ కాదు, జస్ట్ కొంచెమే ఆ పౌడర్ డైల్యూట్ అయ్యేంత వరకు అంతే. సో యాక్చువల్లీ ఇది వచ్చి నేను కోకో పౌడర్ కోసం నేను జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. బై మిస్టేక్ నేను చూసుకోకుండా ఈ చాకో మిక్స్ పెట్టేశాను అనమాట. సో బట్ ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుందండి ఈ డ్రింక్ మాత్రం. రియలీ ఇట్స్ అ వెరీ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి ఇది మాత్రం. సో అండ్ ఇక్కడ మనం వచ్చి కొన్ని ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం కొంచెం చిల్ వాటర్ కూడా, చాలా కూల్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. కానీ చాలా బాగుందండి డ్రింక్ మాత్రం. తర్వాత ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు వచ్చి ధనియాల పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు వచ్చి ధనియాల పొడి అయిపోయిందనమాట. సో నేను అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో నేను కొన్ని స్పైసెస్, లవంగ అండ్ దాల్చిన చెక్క యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చి నేను టమాటా అండ్ సోయా చంక్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో దిస్ ఇస్ మై డిన్నర్ అనమాట. సో మా డిన్నర్ వచ్చి చపాతీ. సో చపాతీకి కాంబినేషన్గానే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను. కానీ చాలా బాగుంటుందండి చపాతీకి ఈ కర్రీ. రైస్ కూడా తినొచ్చు, బట్ రైస్ కన్నా ఎక్కువ చపాతీకి బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను హాట్ వాటర్లో కొన్ని సోయా చంక్స్ అనేది సోక్ చేసుకున్నానండి. సో ఫైనలీ కొత్తిమీరతోనే గార్నిష్ చేసేసుకున్నానండి. సో ఈ క్లిప్ మళ్ళీ యాడ్ అయింది. అండ్ ఆఫ్టర్ డిన్నర్ డెఫినెట్లీ ఐ షుడ్ నీడ్ సమ్ డెసర్ట్ అండి. సో ఇక్కడ నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఐస్ క్రీమ్స్లో అన్ని ఫ్లేవర్స్ కన్నా నాకు ఈ చాక్లెట్ ఐస్ క్రీమే చాలా ఇష్టం అండి ఎందుకో కానీ. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.